అండ్ ఇప్పుడు మీ మిసెస్ జాబ్ చేస్తున్నారు గదా! ఇప్పుడు తెలంగాణలో మీరు గూడా ఉద్యమంలో పాల్గొన్నారా? ఆ! ఆ! అమ్మో! ఓకే. అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నా. ఆ! మా మిత్రుడు రసమయి బాలకిషన్, అచ్చా! ఆ! అంతటిపల్లి నాగరాజు అందరం ఒక బ్యాచ్. హుహు. ఓకే. ఇట్లా అప్పటి నుంచి కూడా ధూమ్‌ధాములు చేస్తూ హ్మ్. ఆహ్, కేసీఆర్ సార్ ఎంబడి తిరగటము, ఆహా! ఆ! ఓకే. అంతా హుహు. జరిగింది. ఓకే. తిరిగినాము, క్యాసెట్లు కూడా చేసినాము అప్పుడు. ఓహో! అట్లే ఇంగ అయిపోయే వరకు నడుస్తూనే ఉన్నది. మాకు ఎక్కడంటే ఇంక ఆ! అటుకో పాలమూరు అనుకో మొత్తం తెలంగాణ అంతా తిరిగినాం. కానీ అప్పట్లో తిండి కూడా లేకుండా అంటే బయట తిరగడమే సరిపోయేది ఎక్కువ. ఆ! గ్రౌండ్ ఎప్పుడు ఆ! ఎక్కడ చూసినా ఇంక బిజీ బిజీ అప్పుడు. బిజీ. బాగా. హ్మ్. తెలంగాణ మీద ఏమైనా పాటలు పాడతారన్న? నా ఆ! పాడండి. మంచిగా పాడుకున్నాం అప్పుడు. ఆ! ఓకే. పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాలమూరులోన మన తెలంగాణలోన పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ము రేగినాయి, సిటు మీద ఆ పిటాలెగురవు, సేద బాయిలో ఊటలు రవు, పచ్చా పచ్చనూర్ల పనుగురాళ్ళు తేలినాయి, పని పాట లేక ప్రజలు తల్లాడిల్లినారో అని మా పాలమూరు ఘోష, దోస ఓకే. పాలమూరు ఘోష వినిపించినాం అప్పుడు. హ్మ్. నిజంగా అంట్లా ఉన్నది. హ్మ్. బాగా ఎడారి మా ఓకే. ఊరైతే. హుహు. ఇంకా అట్లాగా తర్వాత సీతానం ఏడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా, ఇట్లాంటి పాటలు. హ్మ్. ఒర గల్లు 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 గజ్జల మోతో అకల్లారావో సెలెల్లార గవ్వల మోతో అనల్లారావో సెలెల్లారా, దందన దందన దండప్పుల మోతో అకల్లారావో సెలెల్లార గవ్వల మోతో అకల్లారావో సెలెల్లారా వావ్! అని చెప్పి ఇవి వాడుకున్నాం. అసలు అన్ని అన్ని ఇటు ఊపు ఈ టీవీ అన్ని అన్ని కలిపి పాడేది. కలిపారు. లిరిక్స్ రైటర్ గూడానా మీరు? ఓన్లీ నేను రాస్తా. ఓహ్! ఆ! హ్మ్. ఏదన్నా సందర్భం ఉంటే హ్మ్. ఆ సందర్భానికి అది భక్తా లేకపోతే జానపదమా ఇట్లా ఏదన్నా రాసేస్తారు. రాస్తా. ఓకే. కాకపోతే ఇంక మన ఎక్కువ నేను సింగింగ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తా. ప్రిఫరెన్స్ ఇచ్చారు. హ్మ్. ఓకే. అంటే ఈ ఉద్యమంలో సాయి చంద్ అన్న గూడా కలిసారా? కలిసారా? ఆ! సాయి చంద్ అన్నతోని గూడా చేసేవారా? అయ్యో! ఆ! నాకు పాలమూరే. అవును. అవును. అదే ఆ! అంటున్నా. ఆ! పాలమూరు అమర్చింత గదా! అమర్చింత. హ్మ్. మంచి క్లోజు. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే అనుకో. హుహు. ఏమైనా కార్యక్రమాలుంటే పోతుంటిమి, అన్నీ చేస్తుంటిమి. హ్మ్. ఇగ చాలా ఆత్మీయులే ఇంగ అన్న అన్న అనుకుంటా ఆహా! గాని. అచ్చా! చిన్నోడే మనకంటే గాని. అవునవును. హ్మ్. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు గానీ, ఏం చేస్తాం రాత అవును. అది అట్లా హ్మ్. ఉంది. ఓకే. పాపం. ఆయన గద్దర్ గారితోని కలిసారండి? గద్దర్ గారితోని? ఆ! మే ఆ! ప్రం హెయ్య! దయలే చేసినాం. ఆ! చాలా వేదికలు పంచుకున్నా హ్మ్. అన్నతోటి కూడా. గోరటెంకన్న, గద్దరన్న, మరి ఇంగ అందెస్తి అన్న, ఆ! గూడంజన్న, హ్మ్. సుద్దాల అశోక్ అన్న, ఆ! 'సుధా అశోక్ తేజ' గారు. జయరాజ్ అన్న అందరూ హ్మ్. ప్రజాకవుల అందరితోటి హ్మ్. కార్యక్రమాలు చేసినాం. అలా హ్మ్. పాటలు కూడా పాడుకుంటాం. అవునవును. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన పాటలు అందించిర్రు నిజంగా మహానుభావులు. వాస్తవం అది. ఆ! గద్దర్ గారిది ఒక పాట పాడతారా అండి? మంచిగా. ఒక మంచి పాట పాడండి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందనాలమ్మ, అమ్మ నీకు వందనాలమ్మా అని నిజంగా. ఉంటది. తర్వాత మన తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, బల 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 హా హు హా హు, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 హా హు హా హు. అది 'ఆహు' అంటాడు. ఒక వైబ్రేషన్ ఆయన అబో అది ఒక కట్టె పట్టుకొని మహానుభావుడు జమ్మున ఎగిరేటోడసల. ఎగిరి పాడేటోడు. ఆయన, త్యాగజీవి మహానుభావుడు. హ్మ్. సభనే ఒక ఊపు ఆ, తీసుకొచ్చేది. కానీ ఇప్పుడది అసలు పాడుతున్నప్పుడే ఒక వైబ్రేషన్ వచ్చేసిద్దది అది బాడీలో. కొన్ని కొన్ని లిరిక్స్ మనకలా నిజంగా ఉంటాయి. చాలా మంచి అద్భుతమైనటువంటి పాటలు ఆయన అందించిండు. హ్మ్. అదొక మార్గం. ఆయన అదొకటి. మార్గంలో ఆయన చాలా గొప్ప ఉంచుకుంటాం. గొప్పవాడు. హ్మ్. అందుకే ఎప్పటికీ చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయాడు అట్లా వాస్తవం అది. అండ్ ఇంకోటన్నా ఇప్పుడు మీరు ఈవెంట్స్‌కెళ్తుంటారు గదా! అవును. పేమెంట్స్ ఎలా ఉంటాయి? కొన్ని కొన్ని మేము చాలా వరకు ఈవెంట్స్ చూస్తుంటే కొన్ని కొన్ని డిసప్పాయింట్ గూడా ఎదురవుతుంటారు. ఆహా. కొంతమంది డబ్బులిస్తారు, నా డబ్బులియ్యరు. ఫస్ట్ ఆ! ఆర్కెస్ట్రా మొత్తం చేసే ఫస్ట్ పేమెంట్ ఎంత తెలుసా? ఆ! 2000. అబ్బా!
అప్పటికి 12 మంది పోతే అంతమంది, అప్పుడు స్టార్ట్ అయితే ఓకే 2000 పోయింది, 5000, 10,000 అంటే ఇప్పుడు 40, 50, 60, 70 అంటే దాన్ని బట్టి డిస్టెన్స్ బట్టి అన్ని ప్రోగ్రాంలు ఒకలా ఉండవు. అవును, కొన్ని పెళ్లిళ్ళు, పేరంటాలు, తర్వాత రిసెప్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత జాతరలు ఉంటాయి, ఆ తర్వాత ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. అవును, కానీ అప్పుడు ఏంటంటే ఈవెంట్ని బట్టి పేమెంట్ ఉంటుంది. అవును, అంటే అది చిన్నదా పెద్దదా చూసుకొని ఇక పార్టీ కూడా ఇప్పుడు అందరూ 4 రూపాయలు ఉన్నోళ్ళు అయితే ఉండరు కదా. అవును, అవును, ఇప్పుడు ఒక్కటి చేసేది దానికి ఒక గ్రూప్ చేసేదానికి తేడా ఉంటుంది. అవును, సో అవన్నీ చూసుకొని పేమెంట్ చెప్తా, పేమెంట్ తీసుకుంటా అంతే. ఓకే. కొంతమంది పేమెంట్స్ చెప్పిన తర్వాత కూడా కొంచెం విసిగిస్తారు, కొంతమంది వెయ్యరు, అలాంటి సిచ్యువేషన్ కొంతమంది దగ్గర విన్నాను. మీకు అలా ఏమన్నా జరిగింది? అస్సలు నువ్వు తల తెగిపడ్డా కూడా అసలు ఏం లేదు, ఖచ్చితంగా పోవాల్సిందే. అది మంచి పని. నేను చాలా లాంగ్ పోయేస్తుంటా. అవునవును, మొత్తం చాలా లాంగ్ పోయేస్తుంటా. వైజాగ్ నుంచి మొదలు పెడితే, చిత్తూరు నుంచి మొదలు పెడితే ఇక్కడ మొత్తం ఇదంతా ఏరియా అంతా తిరుగుతుంటా. ఓకే. మనం ఎందుకంటే మనం నమ్ముకునే వాళ్ళు ఈవెంట్ పెట్టుకుని వాళ్ళు ఎంత అది చేసుకుంటారు చెప్పు. అవును, ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి రానివ్వం. ఓకే. అంటే కేసీఆర్ గారితో జర్నీ చేశారు కదా, ఫస్ట్ కేసీఆర్ గారితో అంటే ఉద్యమ కళాకారుడు మన తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన కేసీఆర్ గారితో జర్నీ చేసేటప్పుడు కేసీఆర్ గారితో ఇప్పుడు మాట ముచ్చట కలిపేవారా? మంచి సార్తో మాట్లాడేది, చేసేది. ఆయన కూడా వేదికల మీద అక్కడక్కడ మన పేరు ఆయనకి పాట బాగా ఇష్టం ఉండే. నేను పాడింది ఒకటి ఏంటంటే ఎంకన్నా పాట గోరట ఏదో ఒకటి. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో, గల్లీ చిన్నది ఇండ్ల కన్నా మేలురా, పలకు నామ బళ్ళురా, పాత రైలు డబ్బలోలే పడా ఉన్న గన్లురో, గల్లీ చిన్నది. బాగా కేసీఆర్ గారు చాలా ఇష్టం సంగిరెడ్డి అని కొన్ని వేదికల మీదగా. ఓకే. కానీ మీరు అప్పుడు కేసీఆర్ గారు వచ్చేదాకా సభలు కూడా కవర్ చేసేవాళ్ళు కదా, కొంచెం లేట్ అయ్యేదాకా ఎలా మేనేజ్ చేసేది? తప్పదు కదా, తప్పదు కదా. పాటలు అవి పాడుకుంటా మేనేజ్ చేసుకుంటా. కానీ మీ దగ్గర పాటలతో పాటు కామెడీ సెన్స్ కూడా ఉంది. అప్పటికప్పుడే షటర్లు వేసేస్తారు వాళ్ళ మీద. మరి ఉట్టి ఏదో పాడుకుంటా పోతే లెక్క కాదు కదా, దోటి మాట్లాడుకుంటా. కొంతమంది స్పాంటినిటీ ఉండదు, ఓన్లీ పాటల వరకు ఉంటే కామ్ అయిపోతారు. మీరు ఆ టైంలోనే ఆ సందర్భం తగ్గట్టు వేసేస్తుంటారు. తప్పదు, మా స్పాంటినిటీ లేకపోతే సక్సెస్ కావు ప్రోగ్రామ్స్. అవును, అది నువ్వు ఏ కార్యక్రమం తీసుకోండి, ఏదో అన్ని కలిసి ఉండాలి, అదే అప్పుడే అది ముందరకు పోతుంది వ్యవస్థ. అట్లా ఏమైనా అవార్డ్స్ వచ్చినాయన్నా మీకు? వచ్చినాయి, కళారత్న, గానకోకిల, అవి ఇవి ఎన్నో. ఇక గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, అన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఓకే. అంటే పెద్ద ఇంకా ఒకటి అని చెప్పుకున్నా కానీ నా టాలెంట్ కు తగ్గ అవార్డ్స్ నాకు వచ్చినాయి. మీకు టాలెంట్ తగ్గట్టు అంతే మరి. సినిమా పాటలు ఎవరు ఎక్కువ బాగా వింటుంటారు మీరు? నేను సీనన్న, వందే మాత్రం సీన. ఓకే. ఆయన ఎందుకంటే సాలు అట్లనే మనం చాలా మంది అనుసరిస్తారు అన్నను. అవునవును, ఇంకా మేము కూడా అదే మార్గంలో చేస్తున్నాం. బాగా ఇష్టం నాకు. తర్వాత అంటే ఒకరొకరిది ఒక బాణి. ఇప్పుడు బాలుగారు ఉన్నారు, బాలుగారి స్టైల్ వేరే, బాణి వేరు, జేసుదాస్ గారి బాణి వేరు. ఏ సింగర్ తీసుకున్నా వాళ్ళకంటూ ఒకటి ఉంది, ఫిక్స్ అయిపోయారు. అదే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.